అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ వ్లాగ్. రాను రాను అసలు జనాలకి కొంచెం కూడా మానవత్వం లేకుండా పోతుంది. ఎక్కడికి పోయినా ఏ ఫంక్షన్కి పోయినా ఒక్కటే మాట, పాపం వాళ్ళ కర్మగాలి ఎవరైనా పిల్లలు లేనోళ్ళు దొరికిందా ఇంకా అలా ఇజ్జత్ తీసి గజ్జగట్టుడే అవుతుంది. నిన్న అయితే ఒక ఫంక్షన్కి పోయినా నేను. పాపం ఒక ఆమెకి పిల్లలు లేరు, అంటే పెళ్ళై కొన్ని ఇయర్స్ అవుతుందంట, పిల్లలు లేరు. ఇంకా అట్లాంటి ఆమె వస్తే ఇక ఆమెని దూరం పెట్టుడు, ఆమెకు అసలు ఏది ఇవ్వకపోవుడు, అంతా ఎట్లెట్లనో చేసిండ్రు అసలు. అలా ఇప్పుడు పిలిచేటోళ్ళకి వాళ్ళకి పిల్లలు లేరని తెలుసు కదా, అట్లాంటి వాళ్ళకి పిలిచి ఎందుకు ఇజ్జత్ తీస్తారు? ఎంత ఘోరంగా ఉంటారంటే జనాలు. ఇక పిల్లలు లేకపోతే పాపం అది మనిషే కానట్టు చూస్తారు. ఇంకా ఎప్పుడు మారుతారో ఏమో ఈ జనాలు. ఎట్లా ఉన్నారంటే ఇక పిల్లలు లేకపోతే అంటే ఎప్పుడు ప్రాబ్లం ఒక సైడే చూస్తారు కదా, తెలిసిందే కదా మనకి. ఇక చుట్టుపక్కల ఉండేటోళ్ళకి పాపం ఎప్పుడు మన లేడీస్దే ప్రాబ్లం అన్నట్టు చూస్తారు. మళ్ళీ ఆమెనే మాటలనుడు, అంటే ఎప్పుడు ఒక్క దిక్కే ఉంటుంది ఆ ప్రాబ్లం. అంటే ఎందుకు జనాలు అర్థం చేసుకోరు? అంటే పిలిచిన వాళ్ళు కూడా ఆడోళ్ళే కదా, వాళ్ళకు కూడా ఆ బాధ ఏంటో తెలుస్తుంది కదా. అంటే ఎదురు చూడకుండా వస్తే వాళ్ళకి విలువ తెలియదు కదా, అందుకే ఇక ఇట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళది ఏం లేదు, వచ్చిన వాళ్ళ ఇజ్జత్ తీయడమే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. అట్లా చేస్తారు అసలు. వాళ్ళకి పిల్లలు లేరన్నప్పుడు వాళ్ళని ఎందుకు పిలవాలి? పిలిచి మళ్ళీ అది ముట్టొద్దు, ఇది ముట్టొద్దు, ఆడ చేయొద్దు, అక్షింతలు వేయొద్దు, బట్టలు వేయొద్దు, అన్నీ ఇట్లాంటివన్నీ సోది మాటలు చెప్తారు. ఎందుకు పిలవాలి? ఎందుకు బాధ పెట్టాలి? అంటే మనం పిలవాలి, మన ఇంటికి వచ్చి బాధపడి వెళ్ళాలి. మెయిన్ అదే ప్రాబ్లం అనుకుంటా ఈ పిలిచేటోళ్ళందరికీ. అంత కుళ్ళు పెట్టుకొని పిలుస్తారు అసలు. అమ్మో, నిన్న వెళ్ళాకైతే నాకు అసలు అదే అనిపించింది. ఆమె చాలా బాధపడుతుంటే ఒకనొక టైంలో అసలు నాకు నేనే గుర్తుకొచ్చిన. మస్తు బాధ అనిపించింది. ఎంత బాధతో వెళ్ళిందో. అంతే కదా, మన ఇంటికి వచ్చిన వాళ్ళు అంత బాధతో వెళ్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? అదొక్కటే ప్రపంచమా?